ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టెలు అగ్ని ప్రమాదంతో బయటపడ్డ వైనం 14న గంటల 21న వెలుగులోకి. హోలీనాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం. ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అక్కడ వారికి ఓ గదిలో కనిపించిన డబ్బు కట్టలు 15 నుండి 50 కోట్ల దాకా ఉంటుందంటూ కథనాలు. ప్రభుత్వ వర్గాల ద్వారా సిజేఐకి ఈ సమాచారం. ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం. జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల అభ్యంతరం. తమ హైకోర్టు ఏమైనా చెత్తబుట్ట అని ఆగ్రహం. డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజే ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్లు సుప్రీంకోర్టు ప్రకటన. విచారణకు బదిలీ ప్రతిపాదనకు సంబంధం లేదని తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం. జడ్జి ఇంట్లో డబ్బే దొరకలేదు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ. సో ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అయితే కనుక నోట్ల కట్టలు దొరికాయి. అగ్ని ప్రమాదంతో ఈ విషయం బయటపడింది. అయితే ఈ ఘటన జరిగిండేది 14వ తేదీ, బట్ వెలుగులోకి వచ్చింది 21వ తేదీ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే జస్టిస్ యశ్వంత్ వర్మ గారు ఉన్నారో ఆయన బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్ళింది. ఒక రూమ్ లో అయితే కనుక 15 నుంచి 50 కోట్ల దాకా డబ్బు ఉందంటూ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన నేతృత్వంలో అయితే కనుక అంటే ప్రభుత్వ వర్గాల ద్వారా సిజేఐకి సమాచారం వెళ్ళింది కదా, ఆ సిజేఐ నేతృత్వంలో అయితే కనుక సమావేశమైంది కొలీజియము. మరి ఈ సమావేశంలో అయితే కనుక జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన అని చెప్పేసి ఒక చెప్తున్నారు. బదిలీ ఉంటుందా లేదా అన్నది అయితే కనుక తెలీదు. అయితే అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు అయితే దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ హైకోర్టు ఏమైనా చెత్తబుట్ట అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు డబ్బుల కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజే ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. విచారణకు బదిలీ ప్రతిపాదనకు సంబంధం లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. జడ్జి ఇంట్లో ఇదిలా ఉంటే కనుక జడ్జి ఇంట్లో డబ్బే దొరకలేదు అని చెప్పేసి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ అయితే కనుక ఇప్పుడు చెప్తున్నారు. మరి ఇదంతా చూసుకుంటే కనుక ఏం జరుగుతోంది అన్నదైతే కనుక ఒక కొంత డైలమా కన్ఫ్యూషన్ లో పడేసినట్టే అయిపోయింది. ఎందుకంటే అగ్నిమాపక సిబ్బంది వెళ్ళినప్పుడే డబ్బు కనిపించింది అని చెప్పారు. ఇప్పుడేమో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ అని చెప్తున్నాడు నోట్ల కట్టలే దొరకలేదు అని చెప్తున్నారు. ఏది ఏమైనా అంటే నోట్ల కట్టలు దొరికాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి, బాగా ట్రోల్ అయ్యాయి కూడా. దీనిపైన అయితే కనుక మరి సర్వోన్నత న్యాయస్థానం ఇందులో అంటే దీనికి సంబంధించి చూస్తోంది కాబట్టి మరి ఏం చర్యలు తీసుకుంటారు ఏంటి అన్నది అయితే కనుక కోర్టు ఏం చెప్తుంది ఏం ప్రకటిస్తుంది అన్నంత వరకు అయితే కనుక అందరూ వేచి చూడాల్సిందే. ఇక వివేక హత్య కేసు విచారణలో ఇంత జాప్యమా? ట్రయల్ ప్రారంభం కాకపోవడానికి కారణాలేంటి? సిబిఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు. నిందితులు స్పందించాలని ఆదేశం. వారికి వ్యక్తిగత నోటీసులు పంపేందుకు సునీతారెడ్డికి అనుమతి. విచారణ 4 వారాలు వాయిదా. ఏడాదిన్నరగా సిఆర్పిసి 207 దశలోనే హార్డ్ డిస్కుల్లో పత్రాలు ఓపెన్ కావడం లేదంటూ నిందితుల అడ్డపుల్లలు. ఇలాగైతే 7 ఏళ్లకు విచారణ మొదలవదు. వెంటనే ట్రయల్ ప్రారంభించాలి. 6 నెలల్లో పూర్తి చేయాలి. ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థన. సో వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగి 6 ఏళ్ళు అయితే కనుక అయిపోయింది. దీంట్లో ఇప్పుడు హైకోర్టు అయితే కనుక సిబిఐకి నోటీసులు ఇచ్చింది. అంటే ట్రయల్ ప్రారంభం కాకపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి. ఇక నిందితులు స్పందించాలని కూడా ఆదేశం వ్యక్తం చేసింది. ఎవరైతే అంటే వారికి నిందితులు ఎవరున్నారో వాళ్ళకి వ్యక్తిగత నోటీసులు పంపేందుకు సునీతారెడ్డికి అయితే కనుక అనుమతి ఇచ్చింది కోర్టు. ఇక దీనికి సంబంధించి విచారణ అయితే కనుక 4 వారాలు వాయిదా వేసింది అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. అంటే ఇలా ఇట్లానే జాప్యం చేసుకుంటూ వెళ్తే 7 ఏళ్ళు అయినా కూడా విచారణ మొదలవ్వదు అని కూడా చెప్పడం జరిగింది.